విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. సార్ ఈటెళ్లపై మళ్ళీ ఉక్కుపాదమా? ఇది అసలు ఈ తప్పుడు పద్ధతులు ఇవన్నీ వదిలేసి రాజకీయ నాయకులు మీడియా మీద దేశద్రోహం అంటారు కూడా. సిద్ధార్థ వరదరాజన్ గతంలో హిందూ సంపాదకుడు, తర్వాత వైర్కు ఇప్పుడు నడుపుతున్నారు. వైర్ దేశంలో చాలా ఈ వెబ్ మ్యాగజైన్స్లో వీటిలో చాలా పాపులర్గా ఉన్నటువంటి వెబ్ పోర్టల్ అది. ఆయన నేరుగా వాళ్ళ పత్రికలో గతంలో అమిత్ షా కుమారుడైన జైషా మీద వాళ్ళు కొన్ని కథనాలు వేశారని దాన్ని చాలా రోజులు దాని మీద కక్ష సాధింపు సాగింది. కరోనా కాలంలో కూడా ఆయన అరెస్ట్ చేశారు. సిద్ధార్థ వరదరాజన్కు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రత్యామ్నాయ మీడియాలో కూడా గట్టిగా నిలబడినటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు ఆయన ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు భారత విమానాలు భారతదేశానికి జరిగిన నష్టాల గురించిన సమాచారం కూడా పంచుకున్నాడు. అది కూడా వేరే చోట ఏదో ఎవరో మాట్లాడిన దాని ఆధారంగా ఆయన పంచుకున్నాడు. దీని మీద ప్రభుత్వం అభ్యంతరం చెప్తే వెంటనే దాన్ని వాళ్ళు విత్డ్రా చేశారు ఆ స్టోరీ. సరే తర్వాత చూసుకుంటాం, ఇప్పటికైతే విత్డ్రా చేస్తామని. అయినా కానీ ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు. అప్పటి నుంచి ఇది అస్సాంలో, అది కూడా ఇక్కడ కాదు, ఢిల్లీలో కాదు, ఇంకో చోట అస్సాంలో పెడితే ఆయన మొన్న ఆగస్టు 12వ తేదీన సుప్రీంకోర్టు ఆయనకు రక్షణ కల్పించింది. మనం ఆ రోజు చర్చించాం. వ్యాసం రాయడం ఎలా దేశద్రోహం అవుతున్నాయా, వార్త ఇవ్వడం ఎలా దేశద్రోహం అవుతున్నాయా? తప్పైతే తప్పని చెప్పండి, అంతేగాని మీరు ఇంతగా ఆడలు కొడితే నిజానిజాలు ఎలా బయటకు వస్తాయని సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆయనకు ఉపశమనం రక్షణ కల్పించింది. అంటే సుప్రీంకోర్టు రక్షణ కల్పించిన ఎడిటర్ మీద సిద్ధార్థ వరదరాజన్తో పాటు కరణ్ థాపర్, వన్ ఆఫ్ ది ఫేమస్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. ఆ కరణ్ థాపర్ చాలా సూటిగా అడుగుతాడు, ఎవరిని ఉపేక్షించడని ఆయనకు పేరు. కరణ్ థాపర్ మీద కూడా ఇదే రాజద్రోహం దేశద్రోహం ఏమంటా అంటే ఇది చెప్పారని. అంటే తర్వాత మరి ఆ పోలీస్ సైనికాధికారులే చెప్పారు కదా. దీని మీద ఆయన చాలా సమన్లు తీసుకున్నాను నేను, కానీ నేను మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను. సుప్రీంకోర్టు నాకు రక్షణ కల్పించిన తర్వాత కూడా దాన్నే సుప్రీంకోర్టునే ఖాతరు చేయలేని వాళ్ళు ఒక ఎడిటర్నే ఖాతరు చేస్తారండి. అస్సాంలో ఎలాంటి రాజ్యం నడుస్తుందో మీరు దీన్ని బట్టి ఆలోచించండి. దేశంలో ఉన్న జర్నలిస్ట్ సంఘాలన్నీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అనండి, పత్రికా స్వాతంత్రం అనండి, వీటి పీక నులిమేటటువంటి ఒక పెద్ద ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి సిద్ధార్థ రాజన్ మీద ఎలాంటి కఠిన చర్యలు, ఇబ్బందులు పెట్టకూడదని మనం కోరుకోవాలి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466.